నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక రైతులు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతుంటే మిర్యాలగూడ మాత్రం విచిత్రంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గన్మెన్ చేసినటువంటి నిర్వాహకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యావత్తు రాష్ట్రంలోనే సంచలనాత్మకంగా మారింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ అయినటువంటి నాగు నాయక్ తాను ఎమ్మెల్యే పిఏనంటూ ఫోన్ చేసి వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై లారీకి లారీనే యూరియాను మాయం చేసినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ ప్రాంతానికి చూస్తే ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాంతం. యూరియా కోసం నిత్యం కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం రైతులు అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో అధికార పార్టీకి చెందిన ఈ దురాగతం చోటు చేసుకుంది. అధికార పార్టీనే బాధ్యత వహించాలంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం, రైతులంతా కూడా కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ ఈ తతంగం యూరియాని ఏకంగా లారీనే దారి మళ్లించినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎమ్మెల్యే పేరు చెప్పే అధికారులు అంటే ఎమ్మెల్యే పేరు చెప్పకుండా ఎమ్మెల్యే పిఏన్ అంటే ఎమ్మెల్యే చెప్పినట్లుగానే చెప్పి దారి మళ్లించినటువంటి మరి వ్యవసాయ అధికారులు ఏ విధంగా వింటారు? ఒక్క రైతుకు ఒక్క కట్ట యూరియా ఇవ్వటానికి నానావస్థలు పెడతా ఉన్నారు. ఇవ్వడం లేదు. వారు క్యూ లైన్లలో రోజుల తరబడి ఆడవాళ్ళు కూడా మనం చూసాం. చింతపల్లిలో మిర్యాలగూడెంలోనే, రాష్ట్రమంతా కాకుండా మిర్యాలగూడెంలో మనము వీడియోలు కూడా తీసాము. అక్కడ మహిళలు ఎంత కొట్లాటలు, పోలీసులను పహారబెట్టి ఈ ఎమ్మెల్యే అడ్డాలో యూరియాను పంపిణీ చేస్తుంటే ఆయన గన్మెన్ మాత్రం లారీకి లారీనే తరలించినటువంటి వైన్యము తీవ్రమైనటువంటి కలకలాన్ని లేపుతా ఉంది. ఇక్కడ ఆయకట్టు ప్రాంతం కావడం, యూరియా కొరత ఎక్కువగా ఉండటం, యూరియా అవసరం రైతులకు ఎంతో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వ్యవసాయ అధికారులు ఏ విధంగా ఇస్తారు? ఎమ్మెల్యే పేరు చెప్పే ఈ తతంగాన్ని నడిపినట్టు మరి ఇటువంటి వ్యవహారాలు ఇంకా ఎన్నో ఉండి ఉంటాయి. గన్మెన్ నాగు నాయక్ సంబంధించింది ఆయన పొలిటికల్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన మరి ఇటు రాజకీయంగా ఉన్నటువంటి ఆయనని, ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయనని ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వటం కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లేకుంటే ఇంత ధైర్యంగా ఏ విధంగా ఈ యూరియాని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి యూరియాని ఎక్కడికి తరలించాడు, ఎవరికి అమ్మాడు, బ్లాక్లో అమ్మాడా, ఎంతెంతకు అమ్మాడు అనే విచారణ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనిపిస్తూ ఉంది. యూరియా కోసము రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి వ్యవసాయ అధికారులు నిలదీయడంతో ఇలా వచ్చినటువంటి లోడు ఏమైందని నిలదీయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇప్పటికే తెలిసినట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఆయన విచారణ రాగానే వెంటనే చర్యలు కూడా తీసుకోవడానికి ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. రైతులకు కావాల్సినటువంటి యూరియా దొరకక అవస్థలు పడుతుంటే మరి ఈ విధంగా దుడ్డిదారిన బ్లాక్ మార్కెట్కు తరలడంపై రాజకీయ నాయకులు, రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు, రాజులు తలుచుకుంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ఇద్దరు తలుచుకుంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దురాగతలకు, ఇలాంటి పక్కదారికి పట్టించి అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. రాజకీయాల బలంతో కొందరు లారీలే మళ్లిస్తున్నటువంటి దీనిపైన ఆయకట్టు రైతులంతా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉంది. సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. మరి ఆయన పేరు చెప్పి ఇంకెంతమంది ఇలాంటి సంఘటనలకు, తతంగాలకు పాల్పడుతున్నారో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు మాత్రం తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. మిర్యాలగూడ ప్రాంతం, ఆయకట్టు ప్రాంతము రైతులకు ఈ యూరియాకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో లారీ లోడు మరి ఎవరికి ఇచ్చారు, ఏమైపోయాయి, ఎక్కడికి వెళ్ళారు? ఒక్క బస్తా ఇవ్వడానికి ఆధార్ కార్డులు, రకరకాల కార్డులు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి భూమి వివరాలు అన్నీ అడుగుతున్నటువంటి అధికారులు మరి లారీ లోడు ఒక ఎమ్మెల్యే పిఏన్ అని చెప్పగానే ఏ విధంగా పంపిస్తారు, దారి మళ్లిస్తారు? దీని వెనక ఉన్నటువంటి కుట్ర, దీని వెనక ఉన్నటువంటి ఈ కుంభకోణం మరి ఒకే లారీ తరిలిపోయిందా, ఇంకెన్ని లారీలు
తరలిపోయాయి. గోదాంలో చూస్తే అక్కడ లేనే లేవు, సరుకులు లేవు. అక్కడ రైతులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డటువంటి సంఘటనలు మనము గతంలోనే చూసాం. ఈ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడైనటువంటి ఈయన చేస్తున్నటువంటి తతంగం, మరి ఎమ్మెల్యే పిఏ పాత్ర ఉందా, నాగునాయక పాత్రనే ఉందా, ఇవి కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి అధికారులు ఫోన్ చేయగానే ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్లో అధికారులపై కూడా, వ్యవసాయ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండు భారీగా పెరుగుతూ ఉంది, ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం ఒకేసారి మిర్యాలగూడ ప్రాంతంలో, ఆయకట్టు ప్రాంతంలో అంతా కూడా తెలిసిపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి కూడా మరకంటే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తూ ఉంది మిర్యాలగూడ ప్రాంతంలో. ఏది ఏమైనప్పటికీ నాగునాయక్పై చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అధికారులపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇప్పటికైనా రైతులకు యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత అధికారులపై, ఇటు ప్రభుత్వానిపై బలంగా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.